ఈ గొప్ప నటుడు లేని హిట్ లేదు సినిమా ఇండస్ట్రీలో. ఆయన కాస్టింగ్లో లేని సినిమా అసలు లేనే లేదు. లైఫ్లో ఆటుపోట్లు అన్న మాట ఒక మాట అన్నారు. ఆ ఆటుపోట్లు మిమ్మల్ని అంత ప్రభావితం చేసేయండి? ఇట్ హస్ టేకెన్ మీ ఆల్మోస్ట్ టు డిప్రెషన్, ఒక్క థాట్ ఆఫ్ సూసైడ్ కూడా నేను చూశాను. మీ ఫ్యామిలీ లైఫ్లో మొదటి నుంచి వేర్ ఇట్ వాజ్ నాట్ ప్రాపర్లీ కరెక్ట్ అవ్వలేదు అది. ఫర్ ఎగ్జాంపుల్, మా అబ్బాయి ఉన్నాడు, నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో అంటే చేసుకోలేడు. ఎందుకు చేసుకుంటాడు? బట్ మా జనరేషన్లో అది మేము చేయలేకపోయాం. పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పింది వినాలి అనేది ఒకటి. వాళ్ళని తప్పు చెప్పలా, బట్ తర్వాత కమింగ్ టు ది పాయింట్, హౌ ఈజ్ యువర్ లైఫ్ ఇన్ ద లాస్ట్ 1 year ఆఫ్టర్ యూ బోత్ ఆఫ్ యూ అగైన్స్ట్ మెనీ రెవల్యూషన్స్? ఎప్పుడు హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందంటే ఒక దానికోసం రాశారు సార్ ఎవరికైనా లవ్ లెటర్స్ రాయన వాడు ఎవడు ఉంటాడు? అందుకనే వెంకటేష్ చెప్పాడు నా సంక్రాంతిలో, అయినా చెప్పొద్దు. మీ బెస్ట్ ఏంటి, మీ వరస్ట్ ఏంటి సార్? నా బెస్ట్, నా వర్స్ట్, ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఐ ఆల్వేస్ ట్రైడ్ ఫర్ ద బెస్ట్. మెనీ ఎ టైమ్ ఐ ల్యాండెడ్ ఇన్ ద వర్స్ట్. థర్డ్ పర్సన్ వెళ్ళరు, అప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతాను. అవునా? ఎందుకంటే అతనిలో ఉన్న స్పార్క్ కాదు, ఇట్స్ అన్ ఎక్స్ప్లోజన్. ఈజ్ అన్ ఎక్స్ప్లోజన్ దట్ ఈస్ అగైన్ షోన్ ఇన్ ఆల్ హిస్ ఫిలిమ్స్. కథ చెప్తుంటే నేను దొల్లుతున్నాను స్టేజ్లో పెట్టి, ఏం సార్ అతనే చేసింది అన్నాడు. ఇది సంక్రాంతి బ్లాక్ బస్టర్, రాసుకోండి అన్న. అప్పుడే విన్నప్పుడే yes. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. 100% స్పెషల్ టచ్. ఎందుకంటే ఈ హీరో, ఈ గొప్ప నటుడు లేని హిట్ లేదు సినిమా ఇండస్ట్రీలో. ఆయన కాస్టింగ్లో లేని సినిమా అసలు లేనే లేదు. డైరెక్టర్లు కానీ, రైటర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ కావాలని అడిగి మరీ అడిగి ఆయన సినిమాలో పెట్టుకుంటారు. ఎందుకంటే సినిమాల సక్సెస్కి ఆయన ఒక సిగ్నేచర్ అండ్ ఎ స్టాంప్. ఆయన ఎవరో కాదు, మన అందరం అభిమానించే నరేష్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అండ్ వీ షుడ్ వెల్కమ్ హిమ్. అండ్ ముఖ్యంగా ఆయన పుట్టినరోజు పెళ్ళికొడుకు అనమాట. అందుకని ఎడిషనల్ గ్రీటింగ్స్ టు యూ. థ్యాంక్ యూ. అంటే ఎవ్రీ మూమెంట్ గ్రీటింగ్స్ చెప్పడం, ఎవ్రీ మూమెంట్ కంగ్రాచులేషన్స్ చెప్పించుకునే స్టేజ్ మనిషి జీవితంలో చాలా గొప్పదండి. ఇప్పుడు మీరు ఆ స్టేజ్లో ఉన్నారు అంటే ఎన్ని హిట్లు, ప్రతి హిట్లోని మీరు ఉంటారు. మీరున్న ప్రతి సినిమా హిట్ అవుతుంది. అసలు ఈ కాంబినేషన్ గురించి ఆలోచించినప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే నేనేమంటానంటే, లైఫ్ ఇస్ ఎ ట్రావెల్, ఇట్ ఈస్ నాట్ ఎ డెస్టినేషన్. ట్రావెల్, బార్న్ విత్ సిల్వర్ స్పూన్, గోల్డెన్ స్పూన్, ఇది అదృష్టం. హూ యు ఆర్ మీటింగ్, హూ యు ఆర్ వైబింగ్, హూ యు ఆర్ వర్కింగ్ విత్, అది కూడా ఒక రకంగా అదృష్టమే. కానీ దట్ ఈస్ ఎ చాయిస్. అల్టిమేట్ గా ఆ కంగ్రాచులేషన్ వచ్చినప్పుడు వెయిట్ హ్యాండ్ లో పెట్టి హెడ్ లో లేకపోతే లైఫ్ లాంగ్ కంగ్రాట్స్ వస్తాయని నా ఉద్దేశం. సింపుల్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ చెప్పారండి. సింపుల్ ఫిలాసఫీ, కానీ అది మెయింటైన్ చేయడం చాలా కష్టం కదా. ఏదైనా కూడా ఇప్పుడు డిసిప్లిన్ పుట్టుకతో రాదు అని నేను అనుకుంటా. ఆటుపోట్లు, వాటుపోట్లు, అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ చూసి
దాంతో వెళ్ళిపోవడం అదొక పద్ధతి. చాలా మంది అక్కడే అవుతారు. దాంట్లోంచి నేర్చుకుని తప్పు చేయని మానవాడు అనేది ఉండదు. ఉండడు. ఎర్ర ఈజ్ హ్యూమన్ అంటారు కదా. దేవుళ్ళు కూడా తప్పు చేస్తారు. అది మన పురాణాల్లో ఉంది. అంటే దాంట్లో నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే తప్పులు కాదు. దాంట్లో నుంచి మనం ఏం నేర్చుకున్నాం, ఆ తప్పు రిపీట్ చేయకపోవడం అనేది సక్సెస్ ఆఫ్ లైఫ్. సో అది నేను చాలా లాసెస్తో సఫరింగ్తో సక్సెస్ అయ్యాను. దాంతో పాటుగా నా హెల్త్ ఐ కుడ్ రీగెయిన్. సరే, వెల్త్ ఎప్పుడూ ఉంటుంది, వస్తుంది పోతుంది, అది వేరే విషయం. ఈ స్టేజ్లో యాజ్ యూ సెడ్, ఐఎమ్ 61 నౌ, గోయింగ్ 62. 1963 ఈజ్ మై డేట్ ఆఫ్ బర్త్. ఒక సినిమా ఇండస్ట్రీ లాంటి పరిశ్రమ, స్పోర్ట్స్ మెన్, పాలిటీషియన్స్, ఫిలిం పీపుల్, ఈ ముగ్గురికి ఏది శాశ్వతం కాదు. ఇవాళ ఇది రావడం అనేది నా తల్లి దీవెనలు, విజయన్మల గారి దీవెనలు, కృష్ణ గారి దీవెనలు. అండ్ నేను నా కెరియర్ని మలుచుకోవాలనుకున్నాను, అది నేను మలుచుకోగలగడం, ఆ అవకాశాలు నాకు ఇవ్వడం. ఈ సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం నా సక్సెస్కి పెద్దపీట యంగ్ డైరెక్టర్స్ అండ్ రైటర్స్కి వేస్తా. వాళ్ళ వల్ల నేను బాగున్నాను. వాళ్ళ వయసుతో సంబంధం లేదు, వాళ్ళ విద్వత్తు, వాళ్ళ యొక్క నా మీద ఉన్నటువంటి నమ్మకం. అండ్ నేను వాళ్ళతో కలిసిపోగలగటువంటి ఒక అదృష్టం నాకు కలిగింది. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అంటే మీకు భేషజం లేదు సార్, ఎందుకంటే ఎవరితోనైనా మేము ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నా కదా, చాలా ఈజీగా కలిసిపోతారు. మీరు ఏదో మీరు వస్తున్నారు, మీరు ఉన్నారు అన్న డిఫరెన్స్ కనిపించనివ్వదు మీరు. అది చాలా గొప్ప ఆర్ట్ మనిషి. కానీ మీరు ఉండాలంటే అలా ఉండే అంత బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్, అంటే పెద్ద క్వార్టర్ మీ వెనకాతల పెద్ద హిట్స్, హీరో, ఎన్నో మైల్ స్టోన్స్ కెరీర్లో. బట్ మీరు ఎందుకు అలా ఉండరు? అంటే మీరు ఏదైనా ఒక గుణపాఠం వల్ల మనం ఇలా ఉండకూడదు అన్నది ఇంప్లిమెంట్ చేసుకున్నారా, లేదా మీ ఓన్ సైకాలజీ అంతా? లేదు, అంటే ఒకటి బేసిక్గా నా సైకాలజీ అంతేనేమో. రెండోది పెంపకం. మా అమ్మ చిన్నప్పటి నుంచి కూడా పని మనుషులకు కూడా గౌరవం ఇవ్వమని చెప్పేది. ఇప్పటికీ అంతే మాట్లాడతా. నువ్వుని చాలా తక్కువ మంది అని అంటాను నేను. రెండోది, నేను ఫస్ట్ టైం షూటింగ్ వెళ్తున్నప్పుడు మా అమ్మ పిలిచి చెప్పింది, అప్పుడు నా వయసు 17, నీకెవరు గుడ్ మార్నింగ్ చెప్పరు, అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పు, వాళ్ళు ఆటోమేటిక్గా నీకు చెప్తారు, నీతో కలిసిపోతారు అనేదే చెప్పింది అంతే. నిజంగా ఇవాళ వరకు కూడా నేను సెంటర్లో వెళ్ళేటప్పుడు, సెట్లో ఎంటర్ అయ్యేటప్పుడు మనస్ఫూర్తిగా, మైండ్తో కాదు, లైట్ బాయ్స్ వాళ్ళు పొద్దున్న 4 గంటలకు లేస్తారు, 3:30 గంటలకు లేస్తారు వాళ్ళు. మనం 5 గంటలకు లేస్తాం, 8 గంటలకు సెట్లో ఉండాలి. టీ కాసేవాడు ఉంటారు, ఆడు 3 గంటలకు లేచి 4 గంటలకు టీ పెట్టుకుంటాడు. వీళ్ళందరికీ భుజం మీద చేసి చేయబడితే ఇవాళ నేను వస్తే 10 మంది నవ్వుతుంటారు, సంతోషంగా ఉంటారు. వాళ్ళ సంతోషం నాకు ఇట్ రిఫ్లెక్ట్స్. ఐ ఎంజాయ్ ఇట్. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ వెన్ సెట్లో వెళ్తున్నప్పుడు. ఒక రాజు, ఒక సెలబ్రిటీ, ఒక నాయకుడు ఎప్పుడు నవ్వుతూ ఉంటే నీ చుట్టుపక్కల అంత ప్రపంచం నవ్వుతుంటుంది. ఐ బిలీవ్ ఇన్ దట్. సో ఇది మా అమ్మ నేర్పించినటువంటి సూత్రం. ఏదైనా ఒక డిసిప్లిన్తో ఉంటే ఒక ప్రవర్తనే మన స్వభావం అయిపోతుంది. కరెక్ట్. సెకండ్ నేచర్. యూఆర్ రైట్. సెకండ్ నేచర్. యూఆర్ వెరీ గుడ్ ఇన్ ఇంగ్లీష్. ఆల్వేస్ ఐ కాంప్లిమెంట్ యూ ఇన్ దట్. సో దట్ ఈస్ బికమ్ అ సెకండ్ నేచర్. స్వతహాకు కూడా చిన్నప్పుడే నవ్వుతుండేవాడిని. బట్ చిన్నప్పుడు ఎమోషనల్గా ఉండేవాడిని. కోపం వస్తే కొట్టేవాడిని, నవ్వుతే నవ్వేవాడిని. బట్ యాజ్ ఐ గ్రూ అప్, నేను పడ్డ ఆటుపోట్లు ఇవన్నీ చూసిన తర్వాత ప్రాబ్లం అనేది, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ని ఆలోచించగలిగితే నీ కోపం రాదు. సో ఇప్పటికి నా కోపం రాదు. నా శత్రువు అయినా ఇంటికి వస్తే భోజనం పెట్టి పంపిస్తాను. టర్మినల్ కేసా కట్ చేసి పారేస్తాను, దూరంగా ఉంటాను, ఇంతే. ఎవరితో గొడవలో ఉంటాను. సింపుల్ ఆపరేషన్. బట్ వీలైనంత వరకు అవతల మనిషి కలుపుకుపోతాను. మనం యాజ్ వి ట్రావెల్ ఇన్ లైఫ్, ఎంతమంది మనం చుట్టూ ఉన్నారు కదా, ఎంతమంది మంచివాళ్ళు మన చుట్టూ ఉన్నారు. దాన్ని కాపాడుకోవాలంటే క్షీరసాగర మదనం అన్నారు.
సో క్షీరసాగర్ ముందు విషయమే వస్తుంది. కరెక్ట్. When you have money, when you have glamour, when you have everything, automatically the bad only comes to you first, naturally. బట్ దాన్ని దాటుకొని మనం మన నలుగురు కలుపుకొని వెళ్ళాలనుకున్నప్పుడు దట్ గివ్స్ ఎ లాంగ్ టర్మ్ థింగ్. నేను ఇవాళ ఇంటర్వ్యూ పెట్టాలన్నప్పుడు నాగేంద్ర ఇంటర్వ్యూ నాకు కావాలని అడిగాను నేను. దట్ ఈస్ అ రిలేషన్షిప్. యు ఆర్ అ గ్రేట్ జర్నలిస్ట్, యు ఆర్ అ సీనియర్ జర్నలిస్ట్, అవన్నీ ఓకే. బట్ it's a relationship. We traveled as actors together, and today we are sitting as journalist actor. We are enjoying life. That is most important. Yes. And you must be able to take that enjoyment Exactly. from the life. Exactly. పాసిబుల్ గా ఉన్నదాన్ని. కానీ నాకు ఒక డౌట్ సార్, ఇప్పుడు మీరు మాట్లాడుతుందాల్లో నాకు వచ్చింది, లైఫ్ లో ఆటుపోట్లు అన్న మాట ఒక మాట అన్నారు మీరు. ఆ ఆటుపోట్లు మిమ్మల్ని అంత ప్రభావితం చేసేయండి? 100%. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒకటి, నేను తప్పులు చేయలేదు అన్ను, నా తప్పులు నేను చేశాను, అందరిలానే నా తప్పులు నేను చేశాను. కానీ అది తప్పు అని తెలుసుకున్నప్పుడు అది మళ్ళీ రిపీట్ చేయలేదు. రెండోది ఏంటంటే కృష్ణ గారి లాగా, విజయమ్మ గారి లాగా అక్కడ ట్రైనింగ్ అనండి, ఆ పెంపకం అనండి, రిస్క్ టేకింగ్ అనేది నా మైండ్ నాకు ఫస్ట్ నుంచి బోల్డ్. ఓ మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయినా, ఒక ఇష్యూ అయినా, ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవాలన్నా డైరెక్ట్గా వెళ్ళిపోతాను. ఇది రిస్క్ అన్నప్పుడు అజిత్ అన్నాడు రిస్క్ రస్క్ లాగా. అలాగా ఆ రిస్క్, ఆ ఫెయిల్యూర్ కూడా హ్యాస్ రొమాన్స్ అని నమ్ముతాను. ఫెయిల్యూర్ హ్యాస్ అ రొమాన్స్. ఒక ఫెయిల్ అయినప్పుడు దాంట్లో నుంచి ఎలా లేవాలి పైకి, ఎలా కొట్టాలి, మళ్ళీ ఎలా రావాలి, దట్ గివ్స్ మీ అన్ థ్రిల్. సో అవన్నీ నన్ను ఈ వాటుపోట్లు, ఇట్ హెస్ టేకెన్ మీ ఆల్మోస్ట్ టు డిప్రెషన్. ఒక్క థాట్ ఆఫ్ సూసైడ్, నాట్ సూసైడల్ టెండెన్సీ కాదు, ఒక థాట్ ఆఫ్ సూసైడ్ కూడా నేను చూశాను. ఇక్కడ ఒక హింట్. కానీ ఇవాళ నేను బయటికి వచ్చి ఇంత వచ్చింది దానివల్లే నేను సంతోషంగా ఉన్నాను, నా చుట్టూ సంతోషంగా ఉన్నారు, అందరినీ సంతోషంగా పెడతాను. సో ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ మేడ్ మీ వాట్ ఐ యామ్ టుడే. సో ఐ థింక్ ఎక్స్పీరియన్స్ ఇస్ సంథింగ్ వన్ షుడ్ హ్యావ్. సార్, మీరు ఇంకో మాట మీ దాని నుంచే తీసుకుంటా, నేను తప్పులు చేశాను, చేయలేదని నేనేమన్ను, దేవుళ్ళు కూడా చేశారని. ఇట్స్ ఎ వెరీ రెగ్యులర్, ఇట్ ఈస్ నాట్ అవుట్ స్టేటెడ్, ఇట్స్ ఎ స్టేట్మెంట్. అయితే తప్పుల్లో సైకలాజికల్, టెక్నికల్ రెండు ఉంటాయి సార్. గాంధీ గారు చెప్పాడు, ఐ మే బి ఎట్ మిస్టేక్ సైకలాజికల్లీ బట్ నాట్ టెక్నికల్లీ అన్నాడు. మీరు మీ లైఫ్ లో జరిగిన మిస్టేక్స్ అవి సైకలాజికల్లా, టెక్నికల్లా, ఫోర్స్డా? నా మీద ఎవరు నన్ను ఫోర్స్ చేయలేరండి. అది మాత్రం నా దగ్గర ఉంది. నన్ను ఎవరు ఫోర్స్ చేసి చేయలేరు. మొహమాట వస్తుండే కొంత విషయాల్లో, అంటే మంచితనంతో కొన్ని సర్దుకుపోతా, అది ఉంది నా దగ్గర. సైకలాజికల్ అంటే ఏంటంటే బేసిక్గా ఐఎమ్ అన్ ఎమోషనల్ పర్సన్. చాలా మంది యాక్టర్స్ ఆర్ ఎమోషనల్ పీపుల్. బట్ ఎప్పుడు నేను మిమ్మల్ని అలా చూడలేదు సార్. ఎమోషనల్ అంటే మనం ఏడవడము, కోప్పడము కాదు, ఒక విధంగా స్పందిస్తాం కదా. ఎవరన్నా ఒక మాట అడిగినప్పుడు, ఎవరన్నా హెల్ప్ అన్నప్పుడు స్పందనలో ఎమోషన్ ఉంటుంది. స్పందన కూడా ఎమోషనే కదా. ఒక రిలేషన్షిప్ కూడా రెండూ చూడాలి. యాజ్ యూ సెడ్, ఎమోషన్ చూడాలి, టెక్నికల్ గా చూడాలి. టెక్నికల్ గా చూసినా ఫెయిల్ అయిపోతాం, టోటల్ గా ఎమోషనల్ గా చూసినా ఫెయిల్ అవుతాం. నేను టెక్నికల్ కంటే కూడా నా ఫెయిల్యూర్ మేబీ ఇన్ రిలేషన్షిప్స్ ఆర్ ఇన్ ఫిల్మ్స్ ఆర్ ఇన్ సంథింగ్, సినిమాలో టెక్నికల్ అనొచ్చు, బట్ రియల్ లైఫ్ లో ఎమోషనల్ గా బ్యాలెన్స్ అవడం అనేది ఇంపార్టెంట్. అవ్వలేకపోయాను బికాస్ నేను ఏదైనా మనసుతో చేసేస్తాను. చేసిన తర్వాత రిగ్రెట్ ఉంటుంది. ఎంతవరకు రిగ్రెట్ ఉంటుంది? అరే ఇది తప్పుగా ఆలోచించామని కదా, నేను తప్పు పని చేశాను ఆలోచించాను. తప్పులు ఒకరి వల్ల జరగదు, ఇద్దరి వల్ల జరుగుతుంది. 100%. చాలా మంది అది రియలైజ్ అయితే దే విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్. సో ఆ రకంగా ఐ హ్యావ్ ఫేస్డ్ ద వర్స్ట్. బొకేస్ అండ్ బ్రిక్ బ్యాట్స్ అంటారే, పూలకుత్యాలు, రాళ్ల వర్షం రెండు నేను చూశాను. బట్ రెండింటిని సమంగా తీసుకున్నాను కాబట్టి టుడే ఐ ఫీల్ ఐఎమ్ ఇన్ దిస్ పొజిషన్. బట్ ఇన్ జనరల్ గా బికాస్ యు ఆర్ సో కనెక్టెడ్ టు ద సొసైటీ ఆల్సో, ఒక యాక్టర్ గానే కాదు, మీకు చారిటీస్ ఉన్నాయి అండ్ సోషల్ సర్వీస్ ఉంది,
యూ కాంట్రిబ్యూట్ సో మచ్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇన్ జనరల్గా మీ వైపు నుంచి మీరు ఒక పాయింట్ వీళ్ళకి అర్థమైతే బాగుంటుంది ఈ జనరేషన్కి, ఈ యూత్కి అని మీకు అనిపించినప్పుడు, వేర్ డిడ్ ఇట్ గో రాంగ్ మీ ఫ్యామిలీ లైఫ్లో మొదటి నుంచి, వేర్ ఇట్ వాజ్ నాట్ ప్రాపర్లీ కరెక్ట్ అవ్వలేదు, ఇట్ హ్యాస్ బౌన్స్డ్ ఆన్ యూ, మీరు తీసుకోవాల్సి వచ్చింది అది ఏంటి అసలు? వాట్ ఈస్ ఇట్? హౌ యూ డిస్క్రైబ్ ఇట్ అండి ఫర్ ది పీపుల్ టు అండర్స్టాండ్? మా జనరేషన్ అనేది ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ జనరేషన్. మేము బ్లాక్ అండ్ వైట్ చూసాం, కలర్ చూసాం, డిజిటల్ చూస్తున్నాం. రెండోది, ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయి ఉన్నాడు, నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో అంటే చేసుకోడు. ఎందుకు చేసుకుంటాడు? బట్ మా జనరేషన్లో అది మేము చేయలేకపోయాం. పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పింది వినాలి అనేది ఒకటి. వాళ్ళేం తప్పు చెప్పలా, బట్ కొన్ని ఏంటంటే బియాండ్ వాళ్ళ దృష్టికి మా దృష్టికి చాలా తేడాలు ఉన్నప్పుడు, బట్ ఐ హ్యాడ్ టు సకమ్. కొన్ని నేను చెప్పాను, కొన్ని నేను ఎమోషనల్గా తీసుకున్న డెసిషన్స్ నాకు ఫెయిల్ అయినాయి. సో ఒకటి ఫెయిల్ అయితే ఒక రిలేషన్షిప్లో సఫరింగ్ రెండు పక్కల ఉంటుంది. నేను కాదంట్లా, నేను ఒక్కడే సఫర్ అయ్యాను, వాళ్ళు కాలేదు, వాళ్ళు చెడ్డోళ్ళు ఏముండదు. కానీ ఫైనల్గా మనం రిలేషన్షిప్ ఫెయిల్ అయినా సక్సెస్ అయినా దాని బై ప్రోడక్ట్స్ దాన్ని కాపాడుకున్నామా అంటే, మీనింగ్ చిల్డ్రన్ వీళ్ళు వాళ్ళు నేను నిలబడాలి. నేను నిలబడితే ఇవాళ నా చుట్టూ ఇంతమంది ఉన్నారు. There is an empire around you now today. Empire ante enti, it's not about buildings, not gardens, but so many people. Today my staff strength is nearly 100. మా housekeeping money, మా ఇది కానీ మా ప్రాపర్టీస్ లో ఇంతమంది ఫ్యామిలీస్ బతుకుతున్నాయి కదా. నేను ఒకసారి మామూలుగా డౌన్ అయిపోతే ఇంతమంది దెబ్బతింటారు కదా. నన్ను నమ్ముకునే వాళ్ళ ఎంతో మంది యంగ్ డైరెక్టర్స్ కొత్త సబ్జెక్టులు వస్తున్నారు. మీ క్యారెక్టర్ కొత్తగా రాసుకుని రిలీజ్ అయింది, పెద్ద హిట్, సంక్రాంతికి వస్తుంది. అది మీరే వేయనక్కర్లా ఆ క్యారెక్టర్, బట్ మీరు వేయడం వల్ల యు మేడ్ ద డిఫరెన్స్. వాళ్ళకి నమ్మకం. అనిల్ రావుపూడిని నేను జనరల్ గా అడగను ఎవరిని, నేను మీరు చేయాలని. నేను అతి తక్కువ, బహుశా నా లైఫ్ లో ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు అడుగుంటాను మీ దగ్గర వేషం వేయాలని. ఎవరండి ఆ ముగ్గురు? మీరు అడిగినంత ముగ్గురు? ఒకటి బాలచందర్ గారు, బట్ నాకు కుదరలేదు. ఓకే, అవకాశం వచ్చిందా? వచ్చింది, ఓకే, కుదరలే. రెండోది ఇఫ్ ఐఎమ్ రైట్, నందిని రెడ్డిని ఒకసారి అడిగాను నేను. విశ్వనాథ్ గారితో దానంతట నాకు అవకాశం వచ్చింది, నేను అడగల. అవును, నా అదృష్టం. నాకు ఎందుకు నందిని రెడ్డి అంటే, ఒక లేడీ డైరెక్టర్ కడుపులో పుట్టాను, ఇవాళ షీ హెస్ గ్రోన్ యాజ్ ఎ లేడీ డైరెక్టర్. ఆమెలో మా అమ్మని చూసేవాడిని కొంత, ఆమెను అడిగాను. షీఈ్ ద సెకండ్ పర్సన్. థర్డ్ పర్సన్ అనిల్ రావుపూడి, ధైర్యంగా చెప్పగలుగుతాను. అవునా? ఎందుకంటే అతనిలో ఉన్న స్పార్క్ కాదు, ఇట్స్ అన్ ఎక్స్ప్లోజన్. ఈజ్ అన్ ఎక్స్ప్లోజన్. దట్ ఈస్ అగైన్ షోన్ ఇన్ ఆల్ హిస్ ఫిలిమ్స్. ఈ సినిమాలో అతని కథ నేను చాలాసార్లు అడిగాడిని, అనిల్ ఐ హావ్ టు యాక్ట్ విత్ యూ. చాలాసార్లు అంటే ఒకటి రెండు సార్లు. ఎప్పుడు మనం అని, నేను వస్తాను సార్ అనేవాడు. ఏంటో మరి కుదరలేదు, టైం రాలేదు. నాకు ఫోన్ వచ్చింది, అనిల్ రావుపూడి దిల్ రాజు గారి సినిమా, దాని అనిల్ రావుపూడి స్టోరీ. కథ చెప్తుంటే నేను దొల్లుతున్నాను స్టేజ్లో పెట్టి. ఏం సార్ అంత నచ్చేసింది అన్నాడు. ఇది సంక్రాంతి బ్లాక్ బస్టర్, రాసుకోండి అన్న. అప్పుడే విన్నప్పుడే అది వాళ్ళ నిన్న నైట్ మాట్లాడా అనిల్తో. వాట్ ఎ ఫిలిం యూ మేడ్, యూ రాక్ ద థియేటర్. ఇది లైబ్రరీ ఫిలిం. దీంట్లో అంటే ఇప్పుడు జమ్మలగడ్డ పంపలో ఏముంది కథ చెప్పండి? ఏం లేదు. ఇట్స్ ఎ ఫార్స్ కూడా అనలేము దాన్ని. ఇట్ ఈస్ మోర్ దెన్ దట్. ఇట్ ఈస్ వన్ వాట్ యూ కాల్, ఇట్ ఈస్ వండర్. అది మళ్ళీ తీయలేము జమ్మలగడ్డ పంపని. ఇవాళ వరకు జనాలు చూస్తున్నారు దాన్ని. అవును, ఈ సినిమా కూడా ప్రతి పండగకి, ప్రతి ఇంట్లో ఫంక్షన్కి వేసుకుని చూసే సినిమా ఇది. అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవడం కాదు, లైబ్రరీ ఫిల్మ్. అంటే ఒక డైరెక్టర్ ఒక చిన్న పాయింట్ తీసుకుని
ఒక్క క్యారెక్టర్ కూడా దీంట్లో తక్కువైందని చెప్పండి. తక్కువ ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్, నథింగ్ లెస్ నథింగ్ మోర్, ఇన్క్లూడింగ్ బుల్లిరాజ్ దగ్గర. బుల్రాజ్ దగ్గర నుంచి. సో ఇట్ ఈస్ అ డైరెక్టర్స్ పవర్. అది ఈ సినిమాలో చూశాను. ఈ సినిమాలో నేను ఆ క్యారెక్టర్లో పడ్డాను, నా అదృష్టం భావిస్తాను. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు ఇందాక రిలేషన్షిప్స్ మీద మాట అన్నారు, నేను అంతా మీ దగ్గర నుంచే తీసుకుంటున్నాను సార్. నేను ఐఎమ్ నాట్ ఫ్రేమింగ్ ఎనీ క్వశ్చన్ ఇండిపెండెంట్లీ ఆర్ ఇండివిజువల్లీ. మీ అన్న దాంట్లో రిలేషన్షిప్ అన్నది ఇప్పుడు ఈ రోజున సో మచ్ ఇట్ ఇస్ కవరింగ్ ద హోల్ ఎంటైర్ స్పెక్ట్రమ్ ఆఫ్ సొసైటీ. ఈ రోజున రిలేషన్షిప్ అన్నది ఇట్ బికెమ్ ఎన్ ఆర్డర్, ఇట్ బికెమ్ ఏ ఫ్యాషన్, ఇట్ బికెమ్ ఏ డిక్టమ్ టుడే. దాని మీద మీరు ఇఫ్ యు ఆర్ గివెన్ టు స్పీక్ ఆన్ దట్ ఏం మాట్లాడతారు సార్? ఇది ఇట్ ఈస్ అన్స్టాపబుల్ ఈవిల్ అంటా నేను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ పెరిగే కొద్దీ తర్వాత టెక్నాలజీ పెరిగే కొద్దీ ద హ్యూమన్ టచ్ ఇస్ బీయింగ్ లాస్ట్. ఫ్యాంటాస్టిక్. ఇది ఇట్ షుడ్ బి ద అదర్ వే. కాకపోతే ఏమవుతుంది ఇవాళ టుడే మీరు చెప్పినట్టు రిలేషన్షిప్ అనేది ఎంతవరకు ఉంది? ఇట్ ఈస్ ఎయిదర్ పబ్బింగ్, అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ ఎవ్రీబడి, మెజారిటీ నో హు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. అంతే వాళ్ళ పబ్బింగ్ ఆర్ బీయింగ్ ఇన్ అ కాఫీ షాప్, ఆర్ ఇట్స్ అబౌట్ సెక్స్ లైఫ్, ఆర్ ఇట్స్ అబౌట్ ఫ్లర్టింగ్ అండ్ జస్ట్ ఎంజాయింగ్ ద డే, taking the wrong decision regarding a marriage, calculating the other person's resources. ఇలాగా ఇది ఒక సెక్షన్ అయితే, నెక్స్ట్ సెక్షన్ అసలు పెళ్ళిళ్ళు కూడా భయపడుతున్నారు, ప్రేమించడానికి భయపడుతున్నారు, దే లివ్ ఇన్ రిలేషన్షిప్ అయినా భయపడుతున్నారు. దే ఆర్ మోర్ కనెక్టెడ్ టు ది కంప్యూటర్స్ సెక్చువలీ, క్రియేటివ్లీ, ఇన్ ఎవ్రీ వే, విచ్ విల్ డిస్ట్రాయ్ ద ఎంటైర్ హ్యూమన్ రేస్. జపాన్ ఈస్ గోయింగ్ త్రూ దిస్. If you see it, ఫోన్ అనేది మన గుడి మండపాల పైన కూడా ఉంది. వాట్ డస్ ఇట్ మీన్? సృష్టి ఎప్పుడు ఇద్దరు కలిసినప్పుడు సృష్టి, మ్యాన్ అండ్ ఉమెన్. అది చాలా గొప్ప. అది మనవాళ్ళు చెప్పారు. ఎక్కడ ప్రపంచంలో ఒక ప్రార్థనా స్థలం మీద చూడలేము. మన సంస్కృతి అనేది గొప్పది. కాకపోతే టుడే వీఆర్ లూజింగ్ దట్ హ్యూమన్ టచ్, దట్ లవ్, దట్ ఎమోషన్. వీఆర్ గోయింగ్ ఇన్ టు రాంగ్ ట్రాక్స్. దీన్ని ఆపలేం, నాకు తెలిసి దీన్ని ఆపలేం. ఇదేదో మారండి అని చెప్తే మారే పరిస్థితిలో ఎవరు లేరు. సో మనం చాలా అదృష్టమైన జనరేషన్. బ్లాక్ అండ్ వైట్ చూసాం, కలర్ చూసాం, డిజిటల్ చూస్తున్నాం, ఇంకొకటి చూస్తాం. కాదు, మనం కలర్ ఏజ్ లోకి వచ్చినా స్టిల్ వీఆర్ బ్లాక్ అండ్ వైట్. 100% ఒపీనియన్స్, 100% కాంప్రహెన్షన్, మనం అర్థం చేసుకునే విధానంలో, మన నిజాయితీలో, ఎవ్రీథింగ్. ప్రాబబ్లీ మనం లాస్ట్ జనరేషన్ అనుకోవాలి నాకు తెలిసి. ఇట్ ఈస్ అ వెరీ స్కేరీ. జపాన్ లాంటి ఒక కంట్రీ డిస్ట్రాయ్ అయిపోతుంది కూడా హ్యూమన్ రిలేషన్షిప్ లేక. మోర్ కనెక్ట్ టు కంప్యూటర్. వాళ్ళు టెక్నికల్ గా వెళ్ళిపోతున్నారు ఎక్కువగా. ఈవెన్ హౌ దే ఆర్ వాచింగ్, టుడే దే ఆర్ నాట్ కనెక్టెడ్ టు హ్యూమన్స్. సో పోగా దిస్ ఇస్ అ వెరీ డేంజరస్ ఫేస్. ఇవాళ బై ద వే వన్ మోర్ థింగ్, ఇవాళ పాపులేషన్ డిక్రీజ్ అయిపోతుంది. పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యేదని బాధపడేవాళ్ళం. టుడే పాపులేషన్ ఇస్ డిక్రీజింగ్. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, అవును, కనండి పిల్లల్ని కనండి. అసలు కొత్త స్లోగన్ అది. అంటే ఒక జీవిత కాలంలో మనం చిన్నప్పుడు నేను చూసి ఇద్దరు కంటే వద్దనే వద్దు, అవును, ఒకరు ముద్దు అనేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు అంటే పరిస్థితి ఏంటి? దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్. ఇట్స్ అ వెరీ ఇన్ డెప్త్ ఇంటర్వ్యూ ఐఎమ్ టాకింగ్ విత్ నాగేంద్ర. థ్యాంక్ యూ. ఇవాళ హ్యూమన్ రేస్ పరిస్థితి ఏంటి నేను ఒకసారి క్వశ్చన్ చేసుకుంటాను. పొద్దున్న వాకింగ్ లో ఇవే వింటాను, ఈ హిస్టరీ, పాలిటిక్స్, రిలేషన్షిప్స్, వీటి మీద వింటూ 1 hour అయిపోతున్నారు. బట్ రియల్లీ మనం ఇవన్నీ చూసామని ఆనందపడాలా, మనమే దాదాపుగా లాస్ట్ జనరేషన్ ఏమో బాధపడాలి నాకు అర్థం. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా రిలేషన్షిప్ అన్నది ఏదో ఒక ఫ్రెండ్షిప్, ఎన్ ఈవినింగ్, ఏ ఫిల్మ్, ఏ కాఫీ కాదు. నేను ఒక సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను అడిగాను, ఈ రిలేషన్షిప్ లో దట్ ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా అని అడిగాను. షీ వాజ్ కేటగారికల్, డేరింగ్ గా చెప్పింది తను నాకు. ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని చెప్పింది నాకు. టుడే ఫిజికల్ అనేది అంత పెద్ద సీరియస్ ఇదిగా ఎవరు తీసుకోవట్లేదు. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అంతే. ఇట్ వాస్
తప్ప అంతకంటే సీరియస్గా తీసుకోవట్లా. ఈవెన్ ఇఫ్ యూ లవ్ సంబడి, ఇఫ్ యూ మేక్ లవ్, ఇట్స్ అన్ ఎమోషన్. మన తరం వరకు అలా చూస్తాం, అవును. బట్ అది పొగ అది లేదు. రామలేఖలు రాయడం తెలుసు మనకి. ఇప్పుడు ఎవరు రాసుకుంటున్నారు? ఎవరు లేదు, ఫార్వర్డ్స్ పెట్టేస్తారు వాట్సాప్ లో, ఫార్వర్డ్స్ అయిపోతుంది, మ్యాటర్ ఓవర్. 100 మందికి ఒకసారి పెట్టచ్చు. మనం ఒక లవ్ లెటర్ రాయాలంటే బోర్ కొడుతుంది. 2వ లెటర్ రాయాలి, ఎన్నిసార్లు రాయాలా బాబు, జెరాక్స్ చేద్దామా అదే రాసేసారు ఎవరికైనా లవ్ లెటర్. లవ్ లెటర్స్ రాయన వాడు ఎవడుంటాడు? అందుకనే వెంకటేష్ చెప్పాడు నిన్న సంక్రాంతిలో, పైన చెప్పొద్దు మాట్లాడద్దు. It's all, see, that's what I'm saying. This is all a beautiful, there's romance in everything. In every aspect. In every aspect of life. Romance అంటే మన వాళ్ళు పుస్తకాన్ని చదవడం కూడా ఒక రొమాన్స్. ఎగ్జాక్ట్లీ. చక్కగా కూర్చొని మంచి గాలి వస్తుంటే ఆ వెన్నెల్లో పుస్తకం చదవడం. That's also romance. Reading habit లేదు. See, romance is not about just loving a woman. It's about romancing life. ఇప్పుడు you're sitting and talking here, we are romancing the nature. So ఇవన్నీ పోతున్నాయి. Yes, లక్ష్మి గారు, మన సీనియర్ యాక్ట్రెస్ లక్ష్మి గారు ఒకరోజు సెట్ లో బాలు గారు ఉంటే, బాలు గారు ఏదో నాటి పని ఒకటి చేశారు. ఆయన అల్లరిగా ఉండేవారు కదా సెట్ లోని, ఏదో అల్లరి పని చేశారు లక్ష్మి గారి దగ్గర. చేస్తే ఆయన స్టార్ట్ లోకి వెళ్ళిపోయాక నేను అడిగాను, మీ కోపం రాలేదా అని అడిగాను నేను లక్ష్మి గారిని. అంటే ఆవిడ ఒక్క మాట, దట్ డే ఐ అండర్స్టూడ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ రొమాన్స్. ఐ రొమాన్స్ విత్ హిస్ వాయిస్. కరెక్ట్. ఏం యూసేజ్ అనుకున్నా, ఫ్యాంటాస్టిక్ అని. అలాగే మీరు ఇప్పుడు చెప్తుంటే, వి రొమాన్స్ విత్ ది నేచర్, వి రొమాన్స్ విత్ ది ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్. రొమాన్స్ డస్ నాట్ మీన్ సెక్స్ ఎట్ ఆల్. ఇట్స్ మేబీ పార్ట్ ఆఫ్ ఇట్. తర్వాత కమింగ్ టు ది పాయింట్, హౌ ఈస్ యువర్ లైఫ్ ఇన్ ద లాస్ట్ 1 year ఆఫ్టర్ యూ బోత్ ఆఫ్ యూ అగైన్స్ట్ మెనీ రెవల్యూషన్స్? ఎప్పుడు హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందంటే, ఒక దానికోసం పోరాడినప్పుడే ఒక హ్యాపీనెస్ వస్తుంది. మీరు పోరాడారు, తప్పదు. తప్పలేదండి, తప్పదు అంట. అంటే తప్పదుకి తప్పలేదుకి నిజంగా ఒక రిలేషన్షిప్ కావాలంటే 4 గోడల మధ్యన సైలెంట్ గా రిలేషన్షిప్ కానీ చెల్లిపోవచ్చు. దట్స్ నాట్ అ రిలేషన్షిప్, ఇట్ ఈస్ అబ్యూజ్ ఆఫ్ అ రిలేషన్షిప్. ఏదైనా భూమి గుండ్రంగా ఉందంటే వాడిని చంపేశారు. ఇలాగ ఎంతమంది పోయారంటే, రెవల్యూషన్ అనేది ఏజ్ ఓల్డ్ థింగ్. ఇది కొత్తగా రాలే, ఒక విప్లవం, ఒక తిరుగుబాటు అనేది. బట్ ఆ తిరుగుబాటు నుంచి వచ్చిన ఆ ఫ్రూట్ ఉందే, ద వాల్యూ ఆఫ్ ఇట్ ఓన్లీ ఆ టేస్ట్ పీపుల్ విల్ నో. సో ఐఎమ్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ. మీరు హ్యాపీ? ఓకే, we both are happy. Pavitra Lokesh garu, both are happy. No complaints from our side. Certainly, see, it's not about romance, it's about life. Ippudu it is, romancing ante a companionship is romance. Yes ante kada. Okay, companionship eppudu kavali? చిన్నప్పుడు క్లాస్మేట్స్, తర్వాత క్లాస్మేట్స్, తర్వాత బెడ్మేట్స్, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అది కాదు. అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్ జనరల్. కానీ ఒక కంపానియన్షిప్ ఎప్పుడు కావాలంటే, మైండ్ మెచ్యూర్ అన్నప్పుడు, హెల్దీ బాడీ హెల్దీ మైండ్ ఉన్నప్పుడు, స్టిల్ యూ హ్యావ్ లైఫ్ అనుకున్నప్పుడు, కుకింగ్ అ నైస్ డిష్ టుగెదర్, ట్రావెలింగ్ టుగెదర్, వాచింగ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఇవాళ ఏ సినిమా చూద్దాం అంటే, సో అండ్ సినిమా, ఐ లైక్ దిస్ ఆర్ దిస్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు, గోయింగ్ ఫర్ అ షాపింగ్, టాకింగ్ ఆన్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ రిలీజన్, కల్చర్. సో ఇవన్నీ కుదిరినప్పుడే దెర్ ఇస్ రొమాన్స్ ఇన్ రిలేషన్షిప్. దట్ వే వీఆర్ వెరీ హ్యాపీ. అదే మీరు ఇన్నాళ్ళకి ఒక సరి అయిన ఒడ్డుకి చేరేరేమో అని అనిపించింది సార్. బెటర్ లేట్ దెన్ నెవర్. రియలీ అండ్ ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ పర్సనల్లీ. వాట్ యు హ్యావ్ మిస్డ్ ఇన్ దోస్ పాస్ట్ రిలేషన్షిప్స్, మీరు ఏమి అందుకోలేకపోయారు, ఇప్పుడు పవిత్ర లోకేష్ గారితో ఏమిటి అందుకున్నారు? ఇఫ్ యు ఆర్ గివెన్ టు టెల్. ఐ డోంట్ వాంట్ టు గో మచ్ ఇంటు దట్ టాపిక్ ఆఫ్ పర్సనల్ థింగ్, బట్ ఒకటి చెప్పాను కదా, బాండింగ్, ట్రస్ట్, డిపెండెన్సీ, ఇంటర్డిపెండెన్సీ. నాట్ డిపెండెన్సీ, ఇంటర్డిపెండెన్సీ. అవును. ఏది చేసినా నేను ఒక్కడనే వెళ్ళి ముందుకెళ్ళి నా డెసిషన్ నేను తీసుకుని వెళ్ళాలి, అది కాదు. ఒకళ్ళని ఇది చేస్తే ఎలా ఉంటుందని అడుగుతామే, దట్ ఈస్ ది రిలేషన్షిప్.
దట్ మీన్స్ ఇంటెలెక్చువల్ కాన్ఫిడెన్స్, ట్రస్ట్ ఆన్ ద అదర్ పర్సన్స్ డెసిషన్స్. ఇది కనెక్ట్ అయినప్పుడు లైఫ్ లాంగ్ కనెక్ట్ అవుతుంది. నేను కృష్ణ గారిలో, మదర్లో, విజయమ్మ గారిలో చూశాను. ఐ సీన్ అదర్ ఫ్యూ కపుల్స్. విజయ నిర్మల్ గారు ఇస్ ఎంటైర్లీ ఎ డిఫరెంట్ పర్సనాలిటీస్ సార్. ఐ నో హెర్ పర్సనల్లీ. మీ మదర్ గానే కాదు, ఆవిడ ఒక డైరెక్టర్ గా, ఆవిడ ఒక పెద్ద ఆర్టిస్ట్ నాకు బాగా తెలుసు కదా. షీఈస్ ఎ డిఫరెంట్ పర్సనాలిటీ. ఎందుకంటే ఆవిడ తన ఓన్ పొటెన్షియల్ తో ఒక స్పియర్ ని క్రియేట్ చేశారు ఆవిడ. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎవ్రీ లేడీ. మళ్ళీ ఆ ఒక్కతే గొప్పతే నేను చెప్పను. ఆమె ఎంత డిఫరెంటో కృష్ణ గారు కూడా అంతే డిఫరెంట్. ఈ రెండు డిఫరెంట్ పర్సనాలిటీస్ కలిసి వాళ్ళ డిఫరెన్సెస్ రిజాల్వ్ చేసి ఒకటయ్యారే, అదే విజయకృష్ణ. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ దట్ లవ్. Yes, that అంటే నేను కృష్ణ గారి కంపారిజన్ లో నేను కృష్ణ గారి కంపారిజన్ లో మాట్లాడలేదు. నేను మాట్లాడింది మనం పవిత్ర లోకేష్ గారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు షీఈ్ ఎంటైర్లీ ఎ డిఫరెంట్ పర్సనాలిటీ. విజయ నిర్మల్ గారితో కంపేర్ చేయడం ఎవరినైనా కష్టం. ఎందుకంటే మనం ఇండస్ట్రీలో చూసినా కూడా షీ డైరెక్టెడ్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్, వరల్డ్ రికార్డ్, గిన్నిస్ బుక్, అండ్ ఎన్ని సినిమాలు, పెద్ద హిట్లు సినిమాల్లో హీరోయిన్. షీఈ్ మేనేజ్మెంట్ స్కిల్స్ లో షీఈ్ మల్టీఫాసెటెడ్ పర్సనాలిటీ కరెక్ట్ చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే ఆమె బ్యాలెన్స్ చేసిన విధానం, ఇటు ఆమె ప్రొఫెషనల్ లైఫ్, ఇటు ఆమె మ్యారీడ్ లైఫ్, ఇటు ఫ్యామిలీ లైఫ్, ఇంతమంది జాయింట్ ఫ్యామిలీతో, ఇటు మహేష్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో బ్యాలెన్స్. సో ఇవన్నీ కూడా ఒక వ్యక్తి వల్ల కాదు అంటున్నా నేను. అవునండి, ఇద్దరు ఉండాలి. ఇట్ టేక్స్ టూ అన్నాడు. అదే ఇట్ టేక్స్ టూ. ఇద్దరు. అదే కృష్ణ గారు, ఇంద్రమ్మదేవి గారు దేవత. అందుకనే స్ఫూర్తివనం ఆమె పేరు పెట్టాను, ఘట్టమనేని ఇంద్రమ్మదేవి స్ఫూర్తివనం. అంటే ఐ వాంట్, ఇప్పుడు చాలా మంది ఎందుకు పెట్టారండి విజయమ్మ గారు మందిరం కట్టారు, బట్ ఐ రెవర్ హర్ ఆల్సో. వీళ్ళందరూ కలిస్తేనే ఒక హిస్టరీ తయారైంది అని నేను అనుకుంటాను. కరెక్ట్. కృష్ణ గారు బాగున్నారంటే ఖచ్చితంగా ఇంద్రమ్మదేవి గారు, విజయమ్మ గారు చుట్టూ అందరూ కలిస్తేనే బాగున్నారు. అందరూ కాంట్రిబ్యూట్ చేస్తారండి. ఇట్ ఇస్ ఆల్ అంటే ఒక్క విధానంలో 4 చక్రాలు నడవడం. అవును. ఎస్. తర్వాత నేను ఇప్పుడు మీరు ఇందాక ఓపెనింగ్ లోనే చెప్పారు, ఐఎమ్ ఎంటరింగ్ 62, 63లో పుట్టాను. అండ్ అంటే మిమ్మల్ని చూస్తే అనకూడదు, మీ మొహం చూసి అంత గ్లామర్ గా హ్యాండ్సమ్ గా మనిషిని అనకూడదు, కానీ బట్ యూఆర్ ఎ సీనియర్ సిటిజన్. వేస్తే ఎలాగా ఇప్పుడు మారిపోయింది. యుఎన్ వీళ్ళది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా మారిపోయింది కదా. అవునా? 60 యువర్ మిడిల్ ఏజ్, ఓకే. 70 యువర్ ఓల్డ్ ఏజ్ స్టార్ట్స్, ఓకే. 80 యువర్ డిక్లేర్డ్ ఓల్డ్ ఏజ్. ఇప్పుడు యూ కెన్ చెక్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యూ కెన్ చెక్. అయితే మిడిల్ ఏజ్, యువర్ ఆల్సో మిడిల్ ఏజ్. డోంట్ లై. అంటే నేను ఎందుకు అన్నానంటే, ఈ పాయింట్ ఎందుకు ఎత్తానంటే, ఒక స్టేజ్ కి ఒక లైఫ్ లో ఒక 2 cycles అంటే 2 30s చూసిన తర్వాత వీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ జడ్జ్. మనదే తప్పు అవ్వచ్చు, మన బెస్ట్ ఏంటి, మన వరస్ట్ ఏంటి అందరికన్నా బాగా మనకే తెలుసు సార్. ఏమండి? 100%. మీ బెస్ట్ ఏంటి, మీ వరస్ట్ ఏంటి సార్? నా బెస్ట్, నా వరస్ట్, ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఐ ఆల్వేస్ ట్రైడ్ ఫర్ ద బెస్ట్. Many a time I landed in the worst. The worst made me the best. So it is a cycle, up and down. ఇవన్నీ మన వర్స్ట్ ఏంటో తెలిస్తే కదా మన బెస్ట్ మనకు తెలిసేది. సో అది నేను చూసాను చాలా మంది లైఫ్ లో ఫెయిల్ అయ్యేది అక్కడే. వరస్ట్ తెలియకపోవడం, వరస్ట్ తెలుసుకోవడానికి ప్రయత్నించకపోవడం, భయపడ్డం. నో, ఒక లైఫ్ మొత్తం కాంప్రమైజ్ తో బతుకుతారా? ఎవరి కోసం బతుకుతున్నారు? సొసైటీ కోసమా? దేవుడి కోసమా? ఎవరన్నా మీకు కనిపించారా? ఎవరన్నా మంచిది వినిపించారా? అన్నం తినిపించారా? అమ్మ, నాన్న, గురువు, భార్య, పిల్లలు, ఇవన్నీ తర్వాత వెళ్తాయి. సో అల్టిమేట్గా దీస్ థింగ్స్ మ్యాటర్. అల్టిమేట్లీ ఐ మ్యాటర్ టు మై సెల్ఫ్. అవును, మీకు వర్కౌట్ అయింది సార్. అందరికీ వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ చేయించుకున్నాం కాబట్టి.
టుడే ఇవాళ అట్ 60 ఇఫ్ ఐ లుక్ బ్యాక్ మంచి చెడు ఉంటుంది, బట్ నా వంతు నేను వీళ్ళంతా మంచి చేశాను, మంచి సినిమాలు నటించాను, ఒక మంచి కొడుకుగా పేరు తెచ్చుకున్నాను, మంచి కొడుకుగా పేరు తెచ్చుకున్నాను. మై మ్యారేజ్ ఇస్ ఫెయిల్డ్, దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఐ విల్ మేక్ ఇట్ ఎ సక్సెస్. ఇట్ ఈస్ మై, ఇవాళ నేను హ్యాపీగా ఉన్నాను. టుడే మై లుక్అవుట్ ఈస్ హౌ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. ఇప్పుడు నాకు ఐఎమ్ ఫుల్, సంతోషంగా ఉన్నా. చాలా మంది ఏమనుకుంటారు, సంతోషంగా లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకుంటే తప్పు. ఇక్కడి నుంచి యూ హావ్ టు గివ్ బ్యాక్ టు సొసైటీ 100%. సో నేను 12 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసిన కళాకారుల ఐక్యవేదిక 11,000 మంది సభ్యులు తీసి ఇప్పుడు దాకా తీసుకొచ్చి అంతరించిపోతే కళ్ళను చూస్తూ ఇటు సినిమాలో మాలో నా పోరాటాన్ని నేను చేస్తూ సక్సెస్ అవుతూ ఇవన్నీ అయిన తర్వాత ఇవాళ నేను సినిమాకి నేనేమిస్తున్నాను, క్రియేటర్స్కి ఏమిస్తున్నాను, సినీ క్రియేటర్స్ ఫ్యూచర్, తర్వాత పీపుల్కి సినిమా గురించి ఎలా తెలపాలి తెలుసు. నౌ మై డిజైన్, అందుకనే మొన్న ఓపెన్ చేసిన ఆ ఘటమనేని స్ఫూర్తివనం అనేది వన్ పార్ట్ ఆఫ్ ఎ మెమోరియల్ పార్క్ ఆఫ్ ఎ ఫిలిం మ్యూజియం అండ్ లైబ్రరీ ఐఎమ్ మేకింగ్. ఇట్ ఈస్ అ యూనిక్ ప్రాజెక్ట్. గ్రేట్ సార్. ఇది లైఫ్ టైం ప్రాజెక్ట్, ఏదో రేపు చేసేస్తాను కాదు, మెల్లిగా చేస్తా, ఒకటిగా చేసుకుంటూ వస్తా. ఐ హ్యావ్ అక్యుములేటెడ్ లాట్ ఆఫ్ గుడ్ పీపుల్, ఐ హ్యావ్ అక్యుములేటెడ్ లాట్ ఆఫ్ మెటీరియల్, సో మచ్ మోర్. ఇది ఐ వాంట్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ అండ్ సపోర్ట్ వీక్ యాక్టర్స్, ఆర్టిస్ట్. కేవలం సినిమా వాళ్ళు కాదు, మదర్ చేశారు కదా, పోతున్న కళలు మదర్ చేశారు. నేను చేస్తుంటాను. నేను పబ్లిసిటీ కోరుకోను, నా సైలెంట్ గా నేను చేస్తున్నా. ఐ మేడ్ అ ఫౌండేషన్ స్టెప్ దేర్ ఫర్ ఎ మెమోరియల్ పార్క్. ఒక బిల్డింగ్ తయారవుతుంది, ఒక 1 acre విస్తీర్ణంలో చేయాలని స్టార్ట్ అయిపోయింది వర్క్. ఇది నా లైఫ్ టైం. నేను వెళ్ళిపోతున్నప్పుడు ఖచ్చితంగా నేను ఇది చేశాను, ఇంతమందికి సంతోషపరిచాను అని తృప్తితోనే నేను వెళ్తా. ఎక్కడికి మనిషి అప్పుడప్పుడే ఎప్పుడు నో గ్యారంటీ. ఎప్పుడైనా కూడా, ఈ రోజు అయినా కూడా యూ హావ్ టు బి రెడీ. మనిషి చచ్చిపోయేటప్పుడు 3 ఆలోచిస్తాడట. నేను ఇతనికి ద్రోహం చేశాను అనేది మైండ్కి వస్తుందట. ఫస్ట్ వస్తుంది ఫీడ్బ్యాక్ ఆఫ్ లైఫ్, విత్ ఇన్ మినిట్స్ వస్తుంది. నా ఫీలింగ్ నాకు ఉండకూడదు. రెండోది, ఈ ప్లేస్ నేను చూడలేదు అనేది ఉండకూడదు. నేను అనుకోవాలనుకున్న ప్లేస్ అని చూసేయాలి. నేనేం చేశాను వీళ్ళకి, అది కూడా చేయాలి. ఈ 3 నేను చేసి వెళ్తాను నాకున్నంత వరకు. అంటే ఇప్పుడు మిమ్మల్ని మీరు ఇవాళ చాలా ఫిలసాఫికల్గా చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నారు. బికాజ్ వీఆర్ నాట్ టచింగ్ దట్ పార్ట్ ఆఫ్ సినిమా. మీరేం క్యారెక్టర్లు ఇష్టం అండి మీకు, మీరు ఏ క్యారెక్టర్లో బాగుంటారో మాకన్నా ఆడియన్స్కి బాగా తెలుసు, మీకన్నా కూడా బాగా తెలుసు ఆడియన్స్కి. ఏమండి, ఇక్కడ మీరు మాట్లాడే దాంట్లో ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ రీజన్స్ పవిత్ర లోకేష్ గారు మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసుకుని వచ్చారు. మీ మీద అన్ని ట్రస్ట్, హోప్, ఎవ్రీథింగ్. అండ్ యూ ఆల్సో ఫౌండ్ హెర్ టు బీ ఎన్ అప్రోప్రియేట్ పర్సన్ టు డీల్ ద లైఫ్ టుగెదర్. ఏం సార్? బట్ ఈ బంధానికి మీరు ఇందాక అన్నమాట, వాట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ దట్ యు ఆర్ గోయింగ్ టు బేర్ అండి? దీనికి ఏదైనా ఒక ఫలం ఉన్నదా? ఆర్ యు నాట్ లుకింగ్ ఇన్ టు దట్ లైక్ చిల్డ్రన్? See, why are we thinking very small? We want to give beautiful films together to the society. We want to serve the society through our foundation. We want to travel the world. No more. Impart the knowledge to the next generation. And our life is a lesson. To be bold, stand for what you want and win it. We have done it. Further, what are we going to do to the society? ఎలా మేము కళల రండి, ఫిలంథ్రఫీ అనండి, అంటే దాన ధర్మాలు కానీ ఇవన్నీ ఎంతవరకు ఎంతమందికి చేయగలుగుతాం అనేది నేను చూస్తున్నాను. సంతోషంగా ఉంటామంటే రోజు మనం 3 పూట్ల తృప్తిగా తిన్నాం, హాయిగా సినిమా చూస్తున్నాం కాదు. ఇప్పుడు వీఆర్ ఇన్ ద మూడ్ దట్ మేమేం చేయాలి సొసైటీకి అని. అది ఆల్రెడీ ఫౌండేషన్ స్టోన్ పడింది అక్కడ. అది ఆల్రెడీ దాని మీద ఫోకస్. మేము పిల్లల ఆస్పెక్ట్ మీద యూఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ దట్. వీఆర్ నాట్ థింకింగ్ ఆన్ దోస్ లైన్స్. ఓకే.
తర్వాత మీరు నాకు లాస్ట్ ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, పవిత్ర లోకేష్ గారి చేత మదరు 47 సినిమాలో ఎన్నో చేశారు, ఆ 50 ఆవిడ చేత కంప్లీట్ చేపిస్తానని చెప్పారు. ఏదైనా ఉందా ప్రాసెస్, ఏదైనా జరుగుతుందా? నైస్ డాక్యుమెంటరీ ఫిలిం కాళేశ్వరం మీద బాగా యూట్యూబ్ లో ఫేమస్ అయింది, సుమన్ టీవీలో రిలీజ్ అయింది, బాగుంది, ఫేమస్ అయింది, అవన్నీ ఉంది. షీఈస్ రైటింగ్ హర్ సబ్జెక్ట్స్, షీఈస్ రైటింగ్ హర్ డాక్టరేట్ ఫస్ట్. ఓకే, సో డాక్టరేట్ ఆల్రెడీ పాస్ అయింది ఎంట్రన్స్ ఎగ్జామ్, బట్ సీట్స్ సరిపోలేదు. షీఈస్ వర్కింగ్ ఆన్ అ డాక్టరేట్, షీఈస్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ సర్టన్ సబ్జెక్ట్స్. సో షీఈస్ ఫోకసింగ్ ఆన్ హర్ academics. She's more an academic person. So I let her go, but she's written her subjects. When it is ready, she will direct. Okay. See, I don't push anybody, whether she or Naveen or anybody. Khachitanga, I will give my support to my. If they come forward, I will give my support. Ippudu kavalo appudu support istam. But I will never push anybody, including Naveen or any of the children. Evarni kuda I won't push into any sort of a thing. It's correct. Okay. మరి మీరు ఈ ఇన్నాళ్ళ మీ కెరీర్లో కనుక మీరు చూసుకుంటే, అరే నేను ఇది చేయలేకపోయాను, ఇది నా వల్ల కాలేదు, అది మనం చేస్తుంటే ఎంతో బాగుండేది అని ఒక కంటెంట్ కావచ్చు, ఒక జానర్ కావచ్చు, ఒక క్యారెక్టర్ కావచ్చు, అలాంటి ఫీలింగ్స్ ఎప్పుడైనా వస్తుంటాయా మీకు ఈ రన్ ఆఫ్ ది మిల్ లో పడి? యాజ్ ఎ హీరోగా నేను డిఫరెంట్ జానర్స్ చేశాను. లేడీ గెటప్ నా డ్రీమ్, నేను చేసేసాను. అది ఐ హావ్ డన్ ఇట్. ఇట్స్ ఎ బుక్ బెంచ్ మార్క్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. నా గొప్పతనం కాదు. డైరెక్టర్, రైటర్ తోటపల్లి మధు, డైరెక్టర్ పిఎన్ రామచంద్రరావు, ప్రొడ్యూసర్స్ మా చారి వీళ్ళు అంతా కలిసి ఒక టీమ్గా నేను ఆ క్యారెక్టర్ నేను పోషించగలిగాను. నేను యాక్టర్గా జానపదం చేశాను, పౌరాణికం చేశాను, నారదుడిగా నా కాంతారావు గారు, నాగేశ్వరరావు తర్వాత మంచి పేరు చేశారు. నాకు ఒక డ్రీమ్ ఉండేది, నెగటివ్ రోల్స్, డిఫరెంట్ రోల్స్ చేయాలని. అది హీరోగా నేను సక్సెస్ అవ్వలేకపోయాను. టుడే ఐఎమ్ డూయింగ్ ఆసమ్ నెగటివ్ రోల్స్. అండ్ నెగటివ్ అంటే ఒక నెగటివ్ షేడ్ ఉన్న డిఫరెంట్ రోల్స్. కత్తి పట్టుకుని నాకు రోజుకు ఒక కొత్త సబ్జెక్ట్ వస్తున్నప్పుడు పాజిటివ్ వస్తున్నాయి, నెగటివ్ వస్తున్నాయి, హీరోగా వస్తున్నాయి, క్యారెక్టర్ యాక్టర్గా వస్తున్నాయి. ఇన్ని నా ముందు కనపడుతున్నప్పుడు ఐఎమ్ గెటింగ్ గూస్ పింపుల్స్. సో ఇంకెంత ఉంది నా ముందు ఉన్నది తప్ప ఇది చేయలేదన్న ఫీలింగ్ నాకు లేదు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది, అది వస్తున్నాయి. అంతకంటే అదృష్టం నా మళ్ళొక్కసారి పెద్ద పీట నా యంగ్ డైరెక్టర్స్ అందరికి వస్తుంది. టు కన్క్లూడ్ దిస్ సెషన్ ఆఫ్ యువర్ బర్త్డే ఇంటర్వ్యూ, మీరు నార్మల్గా డైరెక్టర్స్ మధ్యలోనే పెరిగారు. ఒక పక్కన విజయరాములు గారు డైరెక్టర్, కృష్ణ గారు డైరెక్టర్, మధ్యలో మీకు ఎప్పుడు సినిమా డైరెక్ట్ చేద్దామన్న ఆలోచన కానీ అవకాశం కానీ అలాంటి ఒక వ్యూ ఎప్పుడు రాలేదండి? ఇది ఒకటి నేను చేయలేకపోయాను, గుర్తు చేశారు. అంటే నాకు ఉండేది, ఎందుకంటే ఐ హెల్ప్డ్. ఒక సీరియల్ డైరెక్ట్ చేశాను, సుందరి నువ్వు ఎక్కడ అని, మంచి హిట్ అయింది ఈటీవీలో. కథలు రాశాను. కానీ అటువైపు అంటే మనకు మించి ఐ బిలీవ్ ఇన్ ద యూనివర్స్, డెస్టినీ, యూనివర్స్ మనకంటే మించింది అక్కడ ఉంది, అది చెప్తుంది. యాక్టర్గా సక్సెస్ అయిపోయాను, పొలిటీషియన్గా సక్సెస్ అయ్యాను, సోషల్ యాక్టివిస్ట్గా సక్సెస్గా వెళ్తున్నాను. కానీ నా డైరెక్షన్ అవకాశం ఇవ్వట్లేదు నాకు. మీనింగ్ వస్తున్నారు, ఇప్పుడు నేను డైరెక్ట్ చేస్తానంటే ఎవరన్నా వస్తారు. బట్ ఇప్పుడు ఒక సంవత్సరం పాటు, సంవత్సరానికి 8-10 సినిమాలు చేస్తున్నవాడిని. ఇప్పుడు 10 షూటింగ్లు జరుగుతున్నాయి అట్ ఎ టైం. లొకేషన్ అట్ ఎ టైం 9 షూటింగ్ జరుగుతున్నాయి. సెలబ్రేషన్. సో ఈ టైంలో ఇది నేను మార్చి 61 years లో మారాలా అనేది నా ఆలోచన. ఇట్స్ నాట్ రైట్. ఆ ఫ్లో ప్రకారం వెళ్ళిపోవాలని ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ క్యారెక్టర్. ఇంతమంది డైరెక్టర్స్తో పనిచేస్తున్నాను, యంగ్ డైరెక్టర్స్, కుర్రాళ్ళు. నేను పుట్టి పెరిగి తర్వాత పుట్టినవాడు వీళ్ళంతా నన్ను కోరుకుని వచ్చినప్పుడు ఐ థింక్ ఐ షుడ్ సాటిస్ఫై దేర్ క్రేవింగ్ to have me in their films. Exactly, sir. And so nice of you, Naresh garu, really. Welcome. Chala rojulu I am waiting for Hit TV and Nagendra. Ivala I hit him and he hit me. Right. Thank you, Nagendra. Thank you. Wonderful. Chala depth elindi. Thank you. అది నరేష్ గారు మంచి నటుడు, మంచి కథానాయకుడే, విజయవంతమైన కథానాయకుడు, విజయవంతమైన నటుడే కాకుండా మంచి పరిశీలన జీవితం మీద ఉన్న వ్యక్తి. అండ్ కష్ట సుఖాలు, ఆటపోట్లు, ఎత్తుపల్లాలు అన్నిట్లోంచి విజయవంతంగా బయటకు వచ్చి ఈ రోజున మళ్ళీ గొప్ప కెరీర్ని అనుభవిస్తున్నారు. ఆ గొప్ప కెరీర్ తాలూకా ఆనందం అంతా కూడా వీఆర్ మోర్ టేకింగ్ ఫ్రమ్ హిమ్. సో వీ మస్ట్ బి వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు
నరేష్ గారు. నేను లెట్ us wish him all the very best on the eve of his birthday and happy birthday. థ్యాంక్ యూ నాగేంద్ర. మా హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులు, మా సిబ్బంది, మా యాజమాన్యం అందరి థ్యాంక్ యూ. నా తరఫున ప్లీజ్ సెండ్ మీ ద లింక్. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ వాచింగ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.